చెప్పాను. ప్రభువునొద్దకు రాకముందు మనకు వచ్చిన అగచాట్లు మనల్ని ఎక్కడికి నడిపించినాయి? యేసయ్య దగ్గరికి నడిపించింది. మరి యేసయ్య దగ్గరికి వచ్చావు, ఇంక అగచాట్లు ఆగిపోవాలిగా. అసలు ఒక్క సమస్య కూడా రాకూడదుగా, ఒక్క ఇబ్బంది కూడా రాకూడదుగా, ఒక్క ఎదురు దెబ్బ కూడా ఎందుకంటే అంతకుముందు మనకి యేసు ప్రభు తెలియదు, ఇప్పుడు యేసు ప్రభు తెలుసు. ఎప్పుడు మనతోనే ఉన్నానని వాగ్దానం చేశాడు. ఉన్నప్పుడు మనకి ఇంకా బాధలు రాకూడదు కదా. శుభ్రంగా ఇక బెడ్ మీద బొబ్బని ద్రాక్ష పళ్ళు నవ్వులుతూ ఉంటామే కదా, టపి టపి ఎంజాయ్ అనుకుంటా. కానే కాదు. రక్షణానుభవంలోనికి రాకముందు వచ్చిన శ్రమలేమో మనల్ని క్రీస్తునొద్దకు నడిపించడానికి ఉపయోగపడితే, రక్షణానుభవంలోనికి వచ్చిన తర్వాత మనకు వచ్చే శ్రమలు మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడటానికి, అలాగే నిత్యత్వంలో మనం ఏ అంతస్తులో ఉండాలో కూడా మనల్ని రుజువు చేయడానికే మనకు వస్తాయి. అంతకు మించి ఇక వేరే ఉద్దేశం ఏమీ లేదు. నువ్వు నేను అంటే దేవునికి ఏం పగా ప్రతీకారాలు ఏం లేవు. పిచ్చ ప్రేమ మనం అంటే. ఆ ప్రేమ ఉంది కాబట్టే ఈ పరీక్షలోకి మనల్ని రాణిస్తున్నాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని మనం రుజువు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి. నానా, నువ్వు మంచి ఉద్యోగస్తుడు కదా, నువ్వు డిఎస్పి కదా నాన్న, నేను డిఎస్పి కొడుకును కదా, మళ్ళీ నన్నేంది నాన్న నువ్వు ఎస్పీ కావాలంటావు ఏంది నాన్న, నువ్వు డిఐజీ కావాలంటావు, నువ్వు ఐజీ కావాలంటావు ఏంది నాన్న? ఆల్రెడీ నువ్వు డిఎస్పీగా నాన్న, ఆల్రెడీ నీ కొడుకుని, నేను డిఎస్పీ కొడుకుని, ఇంకేంది నాన్న నాకేం కావాలంటే, నువ్వు ఒక సామాన్యుడి కొడుకు అయితే నీ గొడవ ఉండేది కాదురా, నువ్వు డిఎస్పీ కొడుకు అయ్యావు, ఇప్పుడు నీ ముందున్న ఛాలెంజ్ ఎస్పీ రా అంటాడు. మీరు చెప్పండి, డిఎస్పీ కొడుకు రిక్షా దొక్కాలని వాళ్ళ నాన్న అనుకుంటాడా? రాజీ పడతాడా? మరేం చేయాలా? నేను డిఎస్పీ, నువ్వు ఎస్పీ కావాలరా, లేదా నువ్వు డిఐజీ కావాలి, లేదా ఐజీ కావాలి, ఏదో ఇంకా పై పై విషయాలే చూడాలా, అంతేగా నువ్వు కింద ఉండటానికి లేదు. ఎందుకు నాన్న నాకు ఈ బాధలు? నువ్వు నా కొడుకు అయినందుకు, నేను నిన్ను ప్రేమిస్తున్నందుకు, నీ అగ్రనాయకత్వాన్ని కోరుకుంటున్నాను, ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలని ఆశిస్తున్నా. అందుకే నీకు పరీక్షలు నువ్వు రాస్తానే ఉండాలి. ఏం రాయటమో, ఏం ఎస్పీ, ఏం డిఐజీ, ఏమో నేను చచ్చేటట్టున్నానంటే నేను జావనీయనుగా, నేనున్నాగా. సేమ్ ఇదే టైపులో ఆయన నిన్ను ఎగ్జామ్లోనికి నడిపిస్తూ ఉంటాడు, మళ్ళీ నిన్ను చేయవదలడు, పట్టుకొనే ఉంటాడు, మళ్ళీ నిన్ను పూర్తిగా కాలి బూడిదే కానీడు. అలాగని సెగ తగలకుండా ఉండదు, సెగ తగులుతానే ఉంటుంది, మళ్ళీ అందులో నువ్వు బూడిద కావు. ఎందుకంటే బూడిద అయ్యే పొజిషన్కి వస్తే పక్కకు లాగుతాడు మళ్ళీ. చాలామందికి అదే జరుగుతుంది. అయిపోయింది ఈ దెబ్బతో అవుట్ నేను అనుకుంటావు, నువ్వు మళ్ళీ ఆశ్చర్యంగా ఏదో కార్యం జరిగింది, బయటపడుతుంటావు. అట్లా ఎన్నిసార్లు జరిగిందో నీ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రక్షణ తర్వాత కూడా పోరాటం ఉందా లేదా? ఎందుకుంది? మనల్ని మనం రుజువు చేసుకోవటానికి ఉంది. అదే మూలవచనం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత అన్నాడు. ఒక్కసారి ఆ పదం గురించి ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? చెప్పింది సొలొమోను, మహాజ్ఞాని, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పలికాడు ఆ మాట. 25 సామెతలు చూడు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంటే ఏంది? ఒక విషయాన్ని మరుగు చేసి దేవుడు నీకు ఛాలెంజ్ ఇస్తాడు, దమ్ముంటే కనుక్కోరా అని. నువ్వు సాధించాలి, దాన్ని కనుక్కోవాలా. మనకు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో పజిల్స్ వస్తాయే, మెదడుకు మేత, పట్టుకోండి చూద్దాం, దారి కనిపెట్టండి అనే టైటిల్తో వస్తాయి కదా. అంతకుముందు న్యూస్ పేపర్లు చదివినప్పుడు చూసాలే నేను. చిన్న చిన్న చార్ట్లు ఇచ్చి అందులో కనిపెట్టండి చూద్దాం, పట్టుకోండి చూద్దాం, దారి కనిపెట్టండి. గుర్తులేదా మీకు? ఎంతమందికి తెలుసు? పజిల్స్ ఇస్తాడు, పజిల్స్. అక్షరాలు కొన్ని లేపేసి మీరు పూరించండి అంటాడు. కొన్ని పదాలు ఇచ్చి అక్షరాలు తారుమారు చేసి కరెక్ట్గా క్రమపరచండి అని అట్లా కొన్ని పజిల్స్ ఇస్తాడు అన్నమాట. అట్లా దేవుడు కూడా
మన జీవితంలో రిస్క్తో కూడిన పజిల్స్ లాంటి పరిస్థితులు కొన్నిటిని మన బ్రతుకులోకి అనుమతించి వాటిని సాధించు, నేను నిన్ను ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాను. మన ఏడిపేమో ఏ పొద్దు ఈ 4 రోజుల భోగమే. ఇక్కడే మనం ఉన్నత స్థితిని 4 రోజులకే మనం ఆలోచిస్తాం. ఆయన నువ్వు 3 రోజుల భోగాన్ని గురించి ఆలోచిస్తావు. ఇది కాదురా, అక్కడరా, నువ్వు ఉన్నతంగా ఉండాల్సింది అక్కడ. కాబట్టి దీన్ని లక్ష్య పెట్టకరా, నువ్వు ప్రిపేర్ అవ్వరా, నీకు అక్కడుంది అంటాడు. ఇప్పుడు నువ్వు ఉన్నతాధికారి అయితే ఆ లైఫే వేర్రా అంటాడు తండ్రికి తెలుసు. కాబట్టి కొడుకు ఏంటంటే కాలేజీ చదువుతున్నాడు కదా, వాడు బైక్ వేసుకుని ఊరేగాలని, వాడు ఏదో తిప్పలు పడాలని, తినాలని, ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్గా ఉండాలని వాడు. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటో, తండ్రి యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటో అర్థమైతే కొడుకు తండ్రి చిత్తం వైపే చూస్తాడు. ఇప్పుడు అర్థం కాని కొడుకులే కదా తండ్రులు తిట్టుకునేది. ఆయన ఇదయ్యాడని మమ్మల్ని కూడా సాగుకొడుతున్నాడు, అసలే ప్రశాంతంగా ఉన్నాడు, దొరికానంటే చాలు ఇక కూర్చోబెడతాడు, ఇంట్లో కూర్చోబెడతాడు, తలిపేస్తాడు, చదువురా అంటాడు. చదువు ఒక్కటే నా జీవితం, ఇంకేం లేదా? నా ఫ్రెండ్స్ చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, నా బ్రతికంతా ఇక్కడ అయిపోయింది 4 గోడల మధ్య అని ఎడుతూ ఉంటాడు వీడు. దేవునికి స్తోత్రం. బ్రతుకంతా ఉన్నదంతా అదేనా? చదువేనా? చదువు చంపేస్తున్నాడు. అంటే ఎందుకు? నేను ఎన్నిసార్లు తిట్టుకున్నాను. నేను 3 తిట్టుకున్నా, మా అమ్మని, మా నాన్నని, నాకు చదువు చెప్పిన వాళ్ళని తిట్టుకున్నా. నేను తిట్టుకున్నానని సణుక్కున్నానే వాళ్ళని జాలిపడలా, తల్లిదండ్రులు తన్ని పంపించారు, అక్కడేమో తన్ని చదువు చెప్పారు. ఫలితంగా ఇప్పుడు చదివి మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఈ భవిష్యత్తు నాకు తెలియదు, ఈ ప్రణాళిక నాకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు. నేను అప్పటి కాలపు అల్ప ఆనందం, గోళీలాట ఆడుకోనియట్లేదు నన్ను అని ఏడుపు, నా ఏడుపు అది. ఎంత దిగులంటే నాకు, నన్ను ఆడుకోనియట్లేదు ఈ దుర్మార్గులు. రోజంత అన్నం పెట్టి జేబు నిండా గోళీలు పోసి ఆడుకోపోరా అంటే ఎంత మంచోళ్ళు, ఎంత గొప్పోళ్ళు. అసలు అది నిజమైన ప్రేమ అంటే. అరే కనీసం సెలవు వచ్చినప్పుడు కూడా ఆడుకొని ఇట్లా, ఎందుకో నా బతుకు నాకే అర్థం కావట్లేదు అనేది నా ఫీలింగ్ అప్పుడు. అంటే తాత్కాలిక ఆనందం నేను కోల్పోతున్నానన్న ఫీలింగ్లోనే ఉన్నాను. కానీ నేను కొంచెం రిస్క్ చేసి రోజు కష్టపడి చదువుకుంటే ఆ 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన సంవత్సరాలన్నిటా కూడా నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుందని నా తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళేమో దీర్ఘకాలాన్ని చూశారు, నేనేమో అల్పకాలాన్ని చూశాను. ఈరోజు భూమి మీద మనుగడ కోసం మనం తెప్పలు పడుతున్నాం, దేవునికి ప్రార్థనలు చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. చాలా మంది చర్చికి వచ్చి కూడా గొడవ ఏందో తెలుసా? ఇహ సంబంధమైన దీవెనల కొరకే. కాదని నేను అన్నాను, కావాలి కదా. అయితే నేను దృష్టి పెట్టమంటుంది ఏంటంటే కేవలం ఇంత మాత్రమే కాదు, ఇంతకంటే శ్రేష్టమైనది అక్కడ ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి. ఏమైనా అర్థమైందో మీకు చెప్పేది? నేను దేవుని ప్రేమించు వారికి అనే పాట ఎంతమందికి తెలుసు? అందులో 2వ చరణం పాడండి. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మనము కోరు సంతోషం అల్పకాలము, దేవుడిచ్చు ఆనందం దీర్ఘకాలము. మన దగ్గర ఉన్నది కొద్ది జ్ఞానము. మన బ్రతుకు పోరాటంలో అందరం పరీక్షలు ఎదుర్కొంటానే ఉన్నాం. ఆ పరీక్షలు రకరకాలు. కొంతమందికి శరీర సంబంధమైనటువంటి శ్రమలు, కొంతమందికి వ్యసనాల శోధనలు, ఆకర్షణల శోధనలు, కొంతమందికి సేవలో కష్టాలు, కొంతమందికి విశ్వాస పరీక్షలు, కొంతమందికి నిందలు, అవమానాలు, లేమి, దరిద్రత, వ్యాధి, రుణం, అప్పు, రకరకాల కోణాల్లో రకరకాల రూపాల్లో విశ్వాస పరీక్షలు ఎదుర్కొంటున్నాం. శోధనల జడివానలో తడుస్తానే ఉన్నాం. అయితే ఇవన్నీ ఎందుకు? పగబట్టా? ప్రతీకారం కోసమా? లేకపోతే మనకు ఉన్నత స్థితిలో
ఉండాలనే ఆకాంక్షతోనా? ఉన్నత స్థితి మనకు ఉండాలి అనే ఆకాంక్షతోనా? ఏం ఉద్దేశించి దేవుడు మన జీవితాల్లోకి ఇవన్నీ అనుమతిస్తున్నాడు అంటే ఇది కారణం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించి తెలుసుకున్నట రాజులకు ఘనత. అంటే మనందరిని ఏమని పిలిచాడో తెలుసా? రాజవంశములో యాజకత్వము. మనందరం రాజులమట. మనందరం రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకులుగా చేసితివి. మనందరినీ రెండు హోదాల్లో చూస్తున్నాడు దేవుడు. ఒకటి రాజులుగా చూస్తున్నాడు, రెండవది యాజకులుగా చూస్తున్నాడు. ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది క్రీస్తునందు ఈక్వల్. క్రీస్తునందు స్త్రీ అనియు పురుషుడనియు యూదుడనియు సిధీనుడనియు గ్రీసు దేశస్థుడనియు భేదము లేదన్నాడు. కాబట్టి మనందరినీ కుమారుల లెక్కలో చేర్చాడు. అంతే. మీరు కూడా జెంట్స్ లెక్కలోకి వచ్చేస్తారు తెలుసా? కుమారులు అంటే మీరు కూడా వస్తారు. మేము కుమార్తెలము అవుతాం, కానీ కుమారులు ఎలా అవుతామంటే మరి మేము కుమార్తెలం గాటల్లా. వధువు సంఘం అంటే స్త్రీ. వధువు సంఘంలో పురుషులు లేరా? మరి పురుషులందరూ కూడా ఏ లెక్కలోకి వచ్చారు? అక్కడ క్రీస్తు శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీ లెక్కలోకే వచ్చారు. కాబట్టి ఇక్కడ పురుషులు వధువు సంఘం దగ్గరకు వచ్చేటప్పుడు రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనం కొన్ని ఛాలెంజ్ల్ని ఫేస్ చేయాలి. బలీయమైనవి కొన్ని ఉంటాయి, వాటిని వదిలించుకోమంటాడు. అవి వదులుకోవడమే మన వల్ల కాదు. దేవుడు అంటాడు వాటిని వదిలే అంటాడు. నువ్వేమో నా వల్ల కావట్లేదు దేవ, కావట్లేదంటే వెధవే నువ్వు అంటాడు. నా వల్ల కావట్లేదంటే దద్దమ్మ నువ్వు కూర్చో అక్కడే, నీ కర్మ అక్కడే కాలేదంట. ఎట్లా నాయన్నా మరి నా అంతటా నేను గెలవలేను కదా? నా బలాన్ని అడుగు, నా ఆలోచన అడుగు, నా సలహా అడుగు, ఇస్తా, తీసుకొని నువ్వు ఫాలో అవు. గెలవాలని రంది నీకుంటే కదరా, గెలవాలన్న ఆశ నీకుంటే కదా, సాధించుకోవాలన్న రంది నీకుంటే కదా. అది లేనప్పుడు నేనేం చేసేది చెప్పు? నీ తలకాయలో ఆ తలంపు పుట్టనప్పుడు నేనేం చేసేది చెప్పు? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాను కానీ ఆశ లేని తృప్తిపరుస్తానని నేనెందుకు చెప్పాను? ఏమైనా అర్థమవుతుందా అక్కలారా, అన్నలారా? నీకున్నంతలో నువ్వు కష్టపడతా ఉంటే, పరిగెత్తుతా ఉంటే, పోరాడుతూ ఉంటే అంతకంత నీకు తోడై ఉండి నేను నీ ముందుకు నడిపిస్తా. నువ్వు దద్దమ్మలాగా కూర్చొని నా వల్ల కావట్లేదు అని కూర్చుంటే నువ్వు ఆడే కూర్చుంటావు, నువ్వేం చేయలేవురా బాబు అంటాడు. జీవితం ఒక ఛాలెంజ్ రా తల్లి. యథవతనంగా ఉండకూడదు, పిరికి పందలాగా ఉండకూడదు, నీరు గారి పోకూడదు. కొన్ని వదిలించుకోవాలనుకున్న వాటిని వదిలించే విషయంలో కూడా తెగింపు ఉండాలి, పోరాడాలి. కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా తెగింపు ఉండాలి, కష్టపడే నైజం ఉండాలి, పోరాడాలి. వీటన్నిటికి పైన దేవుని యందు భయభక్తులు, విధేయత ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే వదిలించుకోవడానికి కావలసిన బలం ఆయనే ఇస్తాడు. సాధించడానికి కావలసిన బలాన్ని ఆయనే ఇస్తాడు. నన్ను బలపరచువా నీ యందే సమస్తము నీ చేయగలను. కొన్ని బలహీనతలు ఉన్నాయి, జయించలేకపోతున్నావు, మళ్ళా ఎదురవుతా ఉన్నాయి. చివరికి నిరాశ వచ్చింది. ఇది ఎంత తిప్పలు పడ్డా ఇది జయించలేములే, ఇది అధిగమించలేములే, ఇది కష్టమైపోయిందిలే, ఇది మన వల్ల కాదులే అని రాజీ పడితేనేమో ఎదవుతాను, రాజీ పడకుండా దేవుడు నీకు జయమిచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడటం రాజగుణం. అది ధీరగుణం, ధీరుడి లక్షణం. ఓడిపోయినందుకు డీలా పడడు కానీ గెలవటం కోసం మళ్ళా పోరాటం మొదలు పెడతాడు. ఎన్నిసార్లు పోరాడినా ఓటమి ఎదురవుతుంది, వేస్ట్ అనుకోడు. అది సాధించిందాక విశ్రాంతి పొందడు. ఒక బలహీనత సంగతే చెప్తున్నాను నేను. ఎవరికి తగ్గ లోపాలు వాళ్ళకి, ఎవరికి తగ్గ వీక్నెసెస్ వాళ్ళకు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. వాటిని ఇంకా అధిగమించలేనా నా లైఫ్ మొత్తంలో అని అనిపిస్తుంది మీకు. కానీ ఒక్కటి నిజం, అధిగమించగలవు.
నేను చెబుతున్నాను, 700 సార్లు ప్రయత్నించావా, 701సారి కూడా నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే. 999 సార్లు ప్రయత్నించావా, 1000సారి కూడా నువ్వు ప్రయత్నించాల్సిందే. 999 సార్లు రాని జయం 1000సారి నీకు దక్కొచ్చు. దక్కింది ఒకడికి, థామస్ ఆల్వా ఎడిసన్ అనేవాడికి 1000సారి దక్కింది. 999 సార్లు ట్రై చేస్తే 1000సారి అతని సఫలమైంది. అతని స్టోరీ చదవండి. ధీరత్వం అంటే ఏంటంటే, ఒక ప్రయత్నం, ఒక అటెంప్ట్ చేశావు, ఓడిపోయావు, కాలేదు అంటే నేను దిగజారిపోతావా? నా వల్ల కాదని రాజీపడి చేతులు ముడుచుకోవటం వెధవతనం, దద్దమ్మతనం. నా గొంతులో ఊపిరున్నంత వరకు నేను పోరాడుతానే ఉంటాను. దేవుడే నాకు శక్తిని ఇస్తాడు, నాకు తోడై ఉన్నవాడు ఉండనే ఉన్నాడు, ఆయన ఉన్నవాడు, ఆయనే నాకు కృపనిస్తాడు, బలం ఇస్తాడు, నేను ఖచ్చితంగా గెలుస్తానని మళ్ళా అటెంప్ట్ చేయి నువ్వు, ఖచ్చితంగా సాధిస్తావు. ఇస్తాడు దేవుడు, నీకు చేయంది ఇస్తాడు. పిరిగి పందలాగా, దద్దమ్మలాగా నీరు గారిపోయి నిరుత్సాహపడిపోయి, ఇంకేముందిలే, ఇంకా నా వల్ల ఏమైద్దిలే, ఇంకా నా బతుకు అయిపోయిందిలే, ఇక నా జగం తెల్లారిపోయిందిలే, నా కర్మెట్ట గాలిపోయిందిలే, ఇంకా నా వల్ల కాదులే అనేదంతా వెధవతనం, దద్దమ్మతనం, పిడికితనం, పనికి మళ్ళతనం. ధీరగుణం ఏంది? రాజగుణం ఏంది? అది ఎందుకు నా వల్ల కాదు, సరే నేనంటే చేయలేను, మరి నాకు తోడై ఉన్నాడుగా, ఆయన వల్ల కూడా కాదా? నా వల్ల కాలేదు, కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల అయింది. ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా. బలహీనతల విషయంలోనే కాదు, భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి. కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి. సేవలో రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి. నేను చెప్తున్నా, ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ వేసి కూర్చోబెట్టరు, ఎవరో తీసుకొచ్చి నీకెక్కడో అందలం ఎక్కించరు, ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు. దైవభక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడు, ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడు. నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు, నువ్వు తిను, 10 మందికి పెట్టు. కొట్టాల్సిందే కోటు. సాధించి పెట్టరు, నీకు దమ్ముంటే నువ్వు సాధించు, నువ్వే 10 మందికి చెయ్యి. 2, ఎవరో భక్తి సాధనకు నిన్ను రేపరో, ఇంకా చెప్పాలంటే నిన్ను చల్లార్చే వాళ్ళు ఉంటారు, దిగజార్చే వాళ్ళు ఉంటారు, ఆత్మీయతలో భక్తిలో నిన్ను వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడో, 10 మందిని నిలబెట్టు. నువ్వే రేగు, 10 మందిని ఆత్మీయతకు, భక్తికి రేపు. ప్రోత్సహించేవాళ్ళు లేరు. నన్ను ఇంతకుముందు ప్రోత్సహించేవాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు. నేను ఒంటరి కత్తెన అయిపోయాను, భక్తి సాధనలో వెనకబడ్డాను. నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు అలవట్లేదని ఇంకో బ్రదర్ అంటాడు. బ్రదరు ఏదో కొంతకాలం తోడై ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మంచి కదా. కానీ నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా. దేవుణ్ణి పట్టుకో, దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు. నువ్వు 10 మందిని బలపరచవయా. బతుకంతా నిన్ను ఒకడు లాగాల్సిందేనా? కొంతమంది జీవితం ఇట్లా ఉంది. సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలను చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా. వాళ్ళు కష్టపడ్డారు, దేవుని పని ఎలా చేయాలో అలా చేశారు, క్రొత్తగా ఆలోచించారు, దేవుని విషయంలో వినూత్నంగా ప్రయత్నించారు, విశ్వాసులకు ఎలాగ ఏ విషయాలు అవగాహన కల్పించాలో కష్టపడి అన్నీ సిద్ధపరచుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు అనేక మంది దైవ సేవకురాళ్ళు దేవుని కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు వాడబడుతున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు లైన్లోకి వచ్చే వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాలి కదా, ఛాలెంజ్ తీసుకోవాలి కదా. ఒక వ్యక్తి ఒక 100 సంఘాలు 100 ప్రాంతాల్లో ఒక 100 పరిచర్యలు కట్టగలిగాడు, చేయగలిగాడు దేవుని మూలంగా అంటే, తిని నిద్రపోతే అది చేస్తాడా? అది జరిగిద్దా? అది నువ్వు తిని ఏదో లింగులింగమంటే ఒక సంఘం కట్టి ఒక సేవ చేసి ఇంతవరకు మామ అనిపించుకుంటే నువ్వు ఎలా 100 ప్రాంతాలు చేసినోడేమో కష్టపడతానే ఉంటాడు, ఇంకా లింగులింగమంటే ఒక ప్రాంతం చేసినోడేమో సెల్లు తీసుకొని తిరుగుతూ ఉంటాడు.
ఈ ముఖం ఏదో సాధించినట్టు. నిన్ను కాలేవు, నన్ను మళ్ళీ నిన్ను అనుకున్నారు. సాధించింది లేదు, సచ్చింది లేదు. ఏదో పెద్ద అంతా గడించినట్టు, ఏదో అంత తలబండిపోయినోళ్ళలాగా సెల్ ఫోన్ తీసుకొని ఇక నాకేం పని లేదు, కాసేపు టైంపాస్ చేయటమే అనే దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయిన ఈ యవనస్తులుగా కనపడుతున్న ముసలోళ్ళ గురించి ఏం చెప్పేది మీకు నేను? ఒకడన్నాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని. చూడటానికి వాడు కుర్రవాడే, కానీ ముసలోడి కంటే దరిద్రం. వాడు ముందుకెళ్ళలేడు, ఏం లేదాడు బొంద. అటు సాధించేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు నేను ప్రసంగం చేశాను కదా అంటది కాసేపు, గుర్రం కానీ యుద్ధాశ్వం కానీ అన్నట్టు. తర్వాత ఇక ఛార్జింగ్ దిగిపోయిన బండిలాగా అయిపోయింది అనమాట. నేను చెప్తుంది వాస్తవం సోదరా. ఎవరు నీకు ఏది తెచ్చి పెట్టరు, ఎవరు నీకు ఏది చేసి పెట్టరు. ఒకవేళ అలా ఎవడన్నా చేయడానికి ఇష్టపడ్డా దేవుడు చెయ్యనీయుడు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పందుల దొడ్లో ఉన్నాడు. ఎవరన్నా వచ్చి వాడికి అక్కడ హెల్ప్ చేశారనుకో, వాడు వస్తాడు తండ్రి దగ్గరికి. వస్తాడా? ఆ పందుల దొడ్లోనే కూర్చొని శుభ్రంగా ఆడ తింటుంటాడు వాడు. ఎవరన్నా తీసుకెళ్ళేదాన్ని సాయం చేస్తే ఆ సాయాలి దొరకల, అప్పుడు వచ్చాడు వాడు తండ్రి దగ్గరికి. అట్లాగే నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను వీరుడిగా చూడాలనుకుంటున్నాడు కానీ దద్దమ్మగా చూడాలనుకోవటల్లా. దేవుడు నిన్ను ధీరురాలిగా చూడాలనుకున్నాడు కానీ చేతగాని అసమర్థ దద్దమ్మలాగా చూడాలనుకోవట్లా నిన్ను దేవుడు. అందుకే ఎవరి కోసం నువ్వు ఎదురు చూసి, ఎవరి కోసం దేహి అని ఎవరి కోసం నువ్వు ఆరాట పడుతుంటే వాళ్ళెవ్వరిని కూడా నీకు అందనీయట్లా ఆయన. అందనీయడు. నువ్వెవరి మీద డిపెండ్ అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఎవరి దయాదాక్షిణ్యాలతోనో బతకటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నిలబడాలి, నువ్వు సాధించాలి, నువ్వు బ్రతకాలి, 100 మందిని బ్రతికించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నాకు వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు ఆదుకోవట్లేదు, వీళ్ళు ఆదుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఫీలింగ్ ఇస్తారు. ఎవడమ్మా నిన్ను పట్టించుకునేది? నా బోటోడు ఏదైనా పట్టించుకుందాం అనుకున్నా నా తలంపులోంచి ఆ జ్ఞాపకమే లేకుండా చేస్తాడు ఆయన. ఏంద్రా నువ్వు పట్టినది కోన్కిస్క? ఆ వ్యక్తి నా వైపే తిరగాలి, నేనే చూడాలి. నా దీపమును వెలిగించువాడు నా అహస్వేరోషు సంస్థానం అంతట్లో 127 సంస్థానాల్లో అది కాదు అసలు. ఎవడు నిన్ను నన్ను లాగేదే? దేవుడు లాగాల, నువ్వు నడుము కట్టాల. ఎవరి దయ కోసం ఎదురు చూస్తాను? ఎవరి జాలి కోసం చూస్తా? ఎవరికి జాలి కలిగిద్ది నీ మీద? ఎవరికి కనికరం కలిగిద్ది? ఎవడి సోపలు అడుగున్నాయి. ఒక్కొక్కడు 3 మూసి 6 అతుకుతున్నారు. ఎవడు సోపలు అడుగుంది, నిన్ను పట్టించుకుంటాడు ఎవడన్నా. ఇంకా నువ్వేదన్నా లైన్లోకి వచ్చి ఎవడన్నా నువ్వు ఆదుకుంటా అని చూస్తారు. నువ్వు ఆ మెట్టుకు రావాలి. చావుకు కూడా తెగబడాల్సి వచ్చింది ఎస్తేర్ ఒక సందర్భంలో. తెగించింది, సచ్చానని. వితౌట్ పర్మిషన్ రాజు ముందుకు వెళ్ళకూడదు, కానీ వెళ్ళింది. రాజు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళకూడదు. అలా వెళ్తే రాజదండం చూపిస్తేనే బతకనిస్తారు. చూపించకుండా కోపాడాడంటే తీసుకెళ్ళి చంపేస్తారు. సస్తే సత్యం. నా జనం తెచ్చి నాకు నేను ఎందుకుండి? తెగించిపోయింది, సాధించింది. సొంత వాళ్ళే శత్రువులై అమ్మేశారు తమ్ముడిని. నానా బాధలు పడి కూడా భక్తి సాధన చేసుకొని దేవుని కోసం నిలబడి పోయిన చోటల్లా దేవుని ఆశీర్వాదం పొంది ఘనుడై చివరికి ఉన్నత స్థానానికి చేరాడు. చివరికి మరి తండ్రి దగ్గరే ఉండి అన్నీ అనుభవించాడు. ఆయనే అష్టకష్టాలు పడ్డాడు. చివరికి ఈ మొఖాలు మొత్తానికి ఒక్కడే దిక్కయ్యాడు. ఎవరు వీరుడు? ఎవరు ధీరుడు? ఇంటికాడ ఉన్నవాళ్ళు వీరులా? అమ్మబడి నానా బాధలు పడి నిందల పాలై చెరసాల పాలై చిత్రవాద అనుభవించినోడు వీరుడయ్యాడా? యోసేపు ఘనుడయ్యాడు.
ఈ రకంగా చూడండి, బైబిల్లో భక్తుల్ని చూడండి. మీరు తెగించారు, కష్టపడ్డారు, దేవుని పాదాలు పట్టుకున్నారు, భక్తి సాధన చేసుకున్నారు. ఎస్తేరు భక్తురాలే, యోసేపు భక్తుడే, దావీదు భక్తుడే. దేవుని పాదాలు పట్టుకున్నారు, దేవుడే చాలనుకున్నారు, దేవుని వైపు చూశారు, సాధించారు, చరిత్ర పుటల్లో నిలిచారు, 10 మందికి దిక్కయ్యారు, ఆదర్శం అయ్యారు, ఆధారం అయ్యారు. నేను చెప్తున్నాను, ఈవేళ నువ్వు ఎప్పుడు కావాలి? అట్లా తయారు కావాలి కదా. అదే కదా దేవుడు ఆశిస్తుంది. గుర్తుపెట్టుకో సోదరుడా, సోదరి, మనందరినీ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళని సపరేట్గా దేవుడు రాజులుగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు మరుగు చేసిన సంగతిని శోధించే రాజులుగా, సాధించే వీరులుగా, ధీర వనితలుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా. వాళ్ళు రుజువు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఈరోజు నేను కూడా దేవుని ఎదుట రుజువు చేసుకోవడానికి నీకు నాకు అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అన్నీ తీసుకొచ్చి నీ ముంగిలిలో, నీ లోగిల్లో పెట్టడు. ఈరోజు నేను కూడా దేవుని ఎదుట రుజువు చేసుకోవడానికి నీకు నాకు అవకాశాలు ఇచ్చాడు దేవుడు. అన్నీ తీసుకొచ్చి నీ ముంగిలిలో, నీ లోగిల్లో పెట్టడు. పరిగెత్తు అంటాడు, పోరాడు అంటాడు, సాధించు అంటాడు. పరిచర్య కూడా అంతేనండి. నేను వెళ్ళి ప్రకటించకుండా, నేను వెళ్ళి కష్టపడకుండా, నేను వెళ్ళి ప్రార్థించకుండా, నేను వెళ్ళి ఆత్మల్లో చైతన్యం కలిగించకుండా, నేను ఇంట్లో కూర్చుంటే అన్ని తీసుకొచ్చి నా ఒళ్ళో తీసుకొచ్చేస్తాడా దేవుడు? నేను కష్టపడతాను ప్రభు అంటే, పదనాయన నీకు తోడుగా ఉంటాను అంటాడు. 2 చోట్ల చేస్తున్నాను తండ్రి, ఇంకో చోట కూడా నేను దర్శించాలనుకుంటున్నాను నాయన, అవకాశం ఉంది, టైం ఉంది, పోనీ తలుచుకోలేదు, ఇంకో చోట మొదలు పెట్టాలనుకుంటున్నాను నాయన అంటే, పదనాయన నీకు తోడై ఉన్నాను అంటాడు. సేవకు చెప్తున్నా, అట్లా ఏ విషయంలోనైనా అయ్యా సాలిపోయిందా? కావాలని కొన్నిసార్లు నీకు అందకుండా చేస్తాడు ఆయన. కావాలని కొంతమందిని నీకు దూరం చేస్తాడు, చేయడానికి, దూరం కావటానికి అనుమతిస్తాడు. ఏవుకి ఎదురైన ఇవన్నీ కావాలని కొంతమంది నువ్వు ఆనుకున్న వాళ్ళని ద్వేషించేటట్టు చేస్తాడు. నీకు సిగ్గురాదు లేతే నువ్వు మనుషుల మీదే అనుకుంటావు, అతుక్కుంటావు కదా, అందుకని నీకు బుద్ధి వచ్చేటట్టు మొత్తం తుప్పు వదిలిస్తాడు ఆయన. నాకు చాలాసార్లు నేర్పాడు ఈ పాఠం. నేను ఎవరు పర్వాలేదు అమ్మాయి అనుకుంటే అమ్మాయి అయిద్ది, మనోడు పర్వాలేదు అనుకుంటే అవుతాడు అనమాట. నేను అందుకే ఎవ్వరికి వెళ్ళి చూడను. నేను అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, అసలు ఎవరి మీద ఆనుకోను, ఆధారపడను. ఒక్కడే ఆయనే. దైవ సేవ కొరకు నన్ను పురికొల్పింది ఎవరు? దేవుడే. నాకు ముందు పరిగెత్తిన వాళ్ళు 1 man ఆర్మీ లాగా కష్టపడి పోరాడారు, అనేక ప్రాంతాలను ప్రభావితం చేశారు, అనేక లక్షలాది గుండెల్లో స్థానం సంపాదించారు, క్రీస్తుని మహిమపరిచారు. దానికి వాళ్ళని రేపింది ఎవరు లేరు, ముందుకు నెట్టింది ఎవరు లేరు, ప్రోత్సహించింది ఎవరు, ఇంకా వెనక్కి లాగారు, నిందలేశారు, అవమానపరిచారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు చేసే దైవ పనికి అడ్డుబండలుగా నిలిచారు. అయినా వాటన్నిటిని అధిగమించి వాళ్ళు దాటి అవతలకి వెళ్ళారు, గెలిచి సాధించారు, ధన్య చరిత్రలు అయ్యారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నా. ఎవడో రావాలి, ఎవడో నన్ను పైకెత్తాలి, ఎవడో నన్ను ముందుకు నెట్టాలి, ఎవడో నన్ను ఎత్తని కిరీటం పెట్టాలని ఎవ్వడి కోసం చూడలా. ఆఖరికి సభలు పెట్టినప్పుడు ప్రసంగ వేదికల మీద ఎవరో వచ్చి ప్రసంగం చేయాలని కూడా ఎదురు చూడలా. నాకు దేవుడిచ్చిందాక నానమే, అది ఇష్టమైన వాళ్ళే వచ్చి కూర్చొని వింటారు, పర్వాలేదు. 1000 మంది రాకపోయినా పర్వాలేదు, 100 మంది రాకపోయినా పర్వాలేదు, 10 మంది వచ్చినా పర్వాలేదు. ఆ వచ్చిన నలుగురికే నాకు దేవుడిచ్చిన 4 మాటలు అందిస్తానని దాదాపు 8 సంవత్సరాలు వీధి కూటాలే పెట్టాను, కానీ బహిరంగ సభలు పెట్టలా. 2006 నుంచి 14 వరకు 8 ఏళ్ళు. 2015కి కొన్ని సంఘాలు అయినాయి, మెయిన్ బ్రాంచి ఉధృతమైంది. అప్పుడు వాళ్ళని అందరినీ కలుపుకొని 2015లో బహిరంగ కూటం పెట్టాం. మొదటి సభ తండ్రి సన్నిధి మినిస్ట్రీ సువార్త, ఉపవాస ప్రార్థన మరియు సువార్త కూటంలో అప్పుడు మొదలుపెట్టి 2015లో ఇక్కడ. అందులో మళ్ళీ స్పీకర్ ఎవరు లేరు.
మరి ఇప్పుడు ఎవరన్నా డేట్ తీసుకొని వాళ్ళ ఫోటోలు వేసి హడావుడి చేసి తీరా వాళ్ళు వచ్చి రాక ఎందుకు ఈ బాధలు? వచ్చిన వాళ్ళు మన ఆలోచనకు వాళ్ళు రీచ్ అవుతారో లేదో తెలియదు, మన భారం వాళ్ళకు ఉందో లేదో తెలియదు. భారం ఉందండి, నేను ఆరాటం ఉంది నాకు, కాబట్టి వచ్చినంత వరకే వస్తారు అని కనీసం పోస్టర్ కూడా వేయకుండా సంఘంలోనే అనౌన్స్ చేశాను. మౌత్ పబ్లిసిటీ దాదాపు 2015లోనే ఇంచుమించు ఒక 20,000 మంది దాకా వచ్చి కూర్చున్నారు. ఏది? అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, అది నువ్వు చూపించింది ఇప్పుడు 1,00,000 మంది సీటింగ్. అది నువ్వు చూపించింది 1,00,000 మంది సీటింగ్, అది కాదు. స్టార్టింగ్ 2015 పెట్టినప్పుడు ఏ పబ్లిసిటీ లేదు, ఏ పోస్టర్ లేదు, ఏం లేదు. ఒక 20,000 మంది వచ్చి కూర్చున్నారు. ఎవరో రావాలి, ఎవరో ప్రసంగం చేయాలి, ఎవరో 4 ఆత్మలు ఇవ్వాలి కాదు. ఆత్మలకు అర్థమయ్యేటట్టు సువార్త చెప్పాలి, రక్షణ విలువ చెప్పాలి, ఆత్మలకు అర్థమయ్యేటట్టు బోధించాలి, చిన్నగా వాళ్ళని బలపరచాలి, దేవుని పని ముందుకు వెళ్ళాలని ఎవరి వైపు చూడలా. ఏ దైవజనుడి వైపు ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారని చూడలా. నాకు చేతనైందే నేను మాట్లాడతానని దేవుని వైపు చూసుకొని అలా చిన్నగా మొదలుపెట్టి చేస్తా ఉన్నా. దేవుడు ఆ స్థితికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆయన కృప. అది నేనేదో గొప్పనని చెప్పట్లా, నేనేదో ఇప్పటికి సాధించానని చెప్పట్లా, ఏం లేదు. జరిగింది ఏదన్నా ఉంది అంటే పర్సన్స్ మీద డిపెండ్ అవ్వకుండా దేవుడిని ఆధారం చేసుకొని సొంతగానే కష్టపడి పనిలో ముందుకెళ్ళగలిగిన ఆ కృప దొరికింది నాకని చెప్తున్నాను. అది మొదటిది. అది మొదటిది అంటే 2015 కూటం. అది దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అనే పాట మీరు విన్నారు కదా. ఆ సభలో పాడిందే మీకు ఆ వీడియో పెట్టారన్నమాట నెట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవకులకి అందరికీ కొంచెం ప్రోత్సాహంగా. ఇప్పుడు నా ఫీల్డ్ సేవ అనుకోండి, సేవలో నేను ఎలాగ ప్రయాణం చేశానో ముందుకెళ్ళానో నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను. నేను సేవలో అయినా, జీవితంలో అయినా, భక్తి సాధనలో అయినా, బలహీనతల్ని జయించే విషయంలోనైనా ఒక రాజులాగా నువ్వే పోరాడాలి. అవసరమైతే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలి. నువ్వు చేసింది ఎంత, నువ్వు సాధించింది ఎంత, అబ్బో చాలా చేసేసానని చెప్పి అప్పుడే నువ్వు ముసుగేసుకొని ముసలోళ్ళ కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటే ఎట్టా? ఎదవన్నారు ఎదవా అని నేను అనలేను. నాకు మనసు రావట్లేదు, అనకూడదు కూడా. నేను ఎందుకు? ఎవరు ఎదతనో వాళ్ళకి తెలిసిద్దిగా. నేను అనేది ఎందుకు అనవసరంగా నేను అనను. ఒకవేళ నా స్థితిలో ఉంటే నువ్వు అనుకో, సిగ్గు తెచ్చుకో. మరొకడు అన్నాడు, పరిగెత్తు, వల్ల కాకపోతే నడు, అది కూడా చేత కాకపోతే పడి దోగాడుతానైనా కదులు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను ఛీ లేరా దరిద్రుడా, లే దరిద్రపుదాన అనకముందే లేరా బాబు లే అన్నాడు ఒకడు, ఓ సహోదరుడు. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఉందిగా? ఇంక లేండి. చేసుకోవడానికి పోరాటం, భక్తి సాధనలో ఎంత మాత్రం నిలబడతావో పోరాటం. నువ్వు వదిలిపెట్టిన వ్యసనాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. అప్పటిదాకా వాడు ఫోన్ వస్తే బాగుండి ఎదురు చూస్తావు. నువ్వు రక్షణ పొందినాకు వచ్చింది వాడు ఫోను, ఆమె ఫోన్ వస్తే బాగుండి ఎదురు చూస్తావు. నువ్వు రక్షణ పొందినాకు వచ్చింది ఆమె ఫోను. వెనక్కిపోతావా, నిలబడతావా? యోధురాలివైతే సత్యంగా వెనక్కిపో. అయిపోయింది ఆ సెక్షన్. దేవుళ్ళలోనే నేను రక్షణ తీర్మానించుకొని వచ్చిన వాళ్ళు రండి ముందుకి. అటుగుండా రండి నాన్న, ముందుకు వచ్చేసేయండి. ఈవేళ దేవుడు అద్భుతమైన పాఠాన్ని మనకు అనుగ్రహించి మనల్ని రేపాడు.
ఈరోజు అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. అందరూ లేచి నిలబడదాం. తల్లి పోరాటంలో కావచ్చు, సేవలో కావచ్చు, శరీర సంబంధమైన బలహీనతల్లో కావచ్చు, భక్తి సాధనలో కావచ్చు, ఇది ఏ విషయంలోనైనా నీకెవ్వరు చేయూతనెవరు, దేవుడే నీకు సపోర్ట్. దేవుడిని ఆధారం చేసుకున్నాడు కట్టు. ప్రార్థన చేద్దాం రండి. తలలు వంచండి. రక్షణ సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేయండి నాన్న. బాప్తిస్మ పొందుకోరి ఇక పాత జీవితాన్ని విసర్జించి, పాత వ్యసనాలు, పాత రోత బ్రతుకుని విసర్జించి క్రీస్తు కొరకు నూతన సృష్టిగా మారాలి. నేను క్రీస్తు సాక్షిగా నిలవాలి అనుకున్నాడు. అందరూ కూడా చేసుకోవాలంటే మరి పోరాటాలు ఉండాలిగా. పోరాటాలు లేకుండా అన్ని దేవుడే సాధించి పెట్టి ఇంకా నీదేముందాడ? అందుకే కొన్ని అందరిని ఇస్తాడు, కొన్ని అందరిని ఇవ్వడు. అందిన వాటిని బట్టి స్తోత్రం. అందని వాటిని సాధించేదానికి కూడా దేవుడే శక్తిని ఇస్తాడు. నడుం కట్టండి. ఇంకా నిరాశపడతారా? అంత నిరాశ చెబుతున్నారే నేను నిరాశపడమని. కృంగిపోతారా? ఎదవతనంతో ఉంటారా? గెలుపు నీదే. ఆమేన్. గెలుపు నీదే. ఎస్తేరుకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. దానియేలుకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. దావీదుకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. షాలేమన్నకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ధైర్యంగా ముందుకు సాగు. ఈ మాటలు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ విను. చైతన్యం రైట్. ఇటు ప్రక్క నుంచి వెళ్ళిపోండి అన్న మీరు.